హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుతో డిసెంబర్ 5న కన్నుమూశారు. అయితే ఆమె మరణంపై ఇప్పటికి అనేక పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. జయ ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని వివరాలను గోప్యంగా ఉంచడంతో అపోలో డాక్టర్లపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అపోలో డాక్టర్లు ఏం చెబుతున్నారు? డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఎందుకు విషాదక సంఘటన జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అపోలో డాక్టర్లు సమాధానం చెప్పారు. జయలలిత, జయరాం కోలుకున్న మాట వాస్తవమేనని, కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చని కూడా ఆమెతో డాక్టర్లు అంగీకరించారు. అయితే అందరూ అనుకున్నట్లుగా ఆమె డీహైడ్రేషన్ సమస్యతో ఆసుపత్రిలో చేరలేదని వారు వెల్లడించారు. జయలలిత డయాబెటిస్‌తో తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. ఆమె మరణానికి 2 ఆరోగ్య సమస్యలే కారణమని చెప్పారు. ఒకటి గుండె సంబంధిత వ్యాధి కాగా, రెండోది క్రోనిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసార్డర్ సిఓపిడిగా చెప్పారు. ఈ 2 సమస్యల వల్ల ఆమెకు శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని డాక్టర్లు తెలిపారు. ఆమె ఆసుపత్రిలో చేరిన కొద్ది రోజులకే ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ సోకిందని, డిసెంబర్ 4న బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమెను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని తెలిపారు. కానీ ఆమె చికిత్సకు స్పందించలేదని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!